ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీకు ఏదైనా సమస్య ఆరోగ్యపరంగా వస్తే ఇద్దరు ముగ్గురు డాక్టర్లని కన్సల్టేషన్ తీసుకోండి. ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే అది ముందుకేయండి. మన కరీంనగర్ ఉమ్మడి డాక్టర్స్ అని మాకు ఇప్పటి వరకు 4 ఆపరేషన్లు అయితే చేయడం అయితే జరిగిందండి. ఈ 4 ఆపరేషన్లలో ఒక్కటి కూడా మాకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకబట్టలేకపోయారు. గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ అమౌంట్ మీకు తోచింది సహాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఆల్రెడీ నా దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని మొత్తం అమ్ముకొని తీసుకొని రావడం అయితే జరిగిందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఆర్థిక సహాయం రిక్వెస్ట్. సో గత 3.5 సంవత్సరాల కింద పాప పుట్టింది. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే పాపను ఆపరేషన్ చేసి తీయడం అయితే జరిగింది. అది కూడా గవర్నమెంట్ మాతా శిశువులా అండి. వాళ్ళు చేసిన చిన్న పొరపాటుకి కుట్లు ఊడిపోయి మళ్ళీ ఆపరేషన్ చేయించడం, మళ్ళీ కుట్లు ఊడిపోయి మళ్ళీ ఆపరేషన్ చేయించడం, అది ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఆపరేషన్ చేయించడం, అది ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఆపరేషన్ చేయించడం, ఇట్లా జరుగుతూ ఉంది. సో డాక్టర్స్ అసలు ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరకబట్టకుండా ట్రీట్మెంట్ చేస్తున్నామా అనుకుంటూ మా మేడంని మొత్తం ఆపరేషన్స్ ఎట్లా తెలుసు కదండి, ఆపరేషన్ చేసి మొత్తం కట్ చేసి కడుపు మొత్తం కట్ చేసి ఆపరేషన్ చేస్తున్నామా అంటే చేస్తున్నాము, డబ్బులు తీసుకుంటున్నామా అంటే తీసుకుంటున్నాము అనే వరకే మన కరీంనగర్ ఉమ్మడి డాక్టర్స్ అనేది ఇలా చేస్తూ లక్షలు లక్షలు వేలు ఫీజులు గుంజుతూ మాకు ఇప్పటి వరకు 4 ఆపరేషన్లు అయితే చేయడం అయితే జరిగిందండి. ఈ 4 ఆపరేషన్లలో ఒక్కటి కూడా మాకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకబట్టలేకపోయారు. సో ఏంటిదని అడిగితే నీ బాడీ సరిగ్గా సహకరించడం లేదు, లేకపోతే నువ్వు సరిగ్గా కేర్ తీసుకుంటలేదు అని ఏదో ఒక సాకులు చెప్తున్నారండి. సో ఇట్లా కాదు, డైరెక్ట్ నేను హైదరాబాద్కి వెళ్తా అని ఒక ప్రముఖ డాక్టర్ని కరీంనగర్లో కలిస్తే వాళ్ళు బతలాడంగా హైదరాబాద్ లో ఒక హాస్పిటల్ పేరు చెప్పడం జరిగింది. అక్కడికి గత జూలై నెలలోనే వచ్చి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని ప్రాబ్లం ఏంటి సార్, ఇట్లా 4 సార్లు ఆపరేషన్ చేశారు, మరి బాగానే చేస్తున్నామంటారు, లక్షలు వేలు గుంజుతున్నారు, నేను ఉన్నాయని అమ్ముకున్న ట్రీట్మెంట్ చేయించుకున్నా అమ్ముకుంటూ, మరి ఏంటి సార్ ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఇదే అండి, మీకు పుండు ఒకటి ఉంటే మందు ఒకటి రాసి ఇస్తున్నారు, మరి వాళ్ళు ఏం చేస్తారో మాకే తెలియదు, ప్రాబ్లం అయితే ఇది, ఈ ప్రాబ్లం మీకు క్లియర్ చేస్తే మీరు చెప్పేటటువంటి మీకు వచ్చేటటువంటి సమస్యను అయితే దూరం అవుతుందని చెప్పడం జరిగింది ఇక్కడ హైదరాబాద్ డాక్టర్స్. కానీ ఇది కొంచెం ఖర్చుతో కూడుకుని ఉందండి. మినిమం ఇది 5 లక్షల ప్యాకేజ్ అండి, ఇంతకంటే ఎక్కువనే. కాకపోతే మేము బతలాడంగా తక్కువకైతే రావడం అయితే జరిగింది. వీళ్ళు మే 10వ తారీఖు మన ఎండాకాలం రోజు 2025 రోజున గోదావరి కనిలో ప్రముఖ డాక్టర్ దగ్గర చేయించడం జరిగింది. మరి మీ ప్రాబ్లం సొల్యూషన్ నేను చేస్తానని డబ్బులు తీసుకున్నాడు, మళ్ళీ వెళ్ళి అడిగితే రెస్పాన్స్ లేదు. ఇట్లా 4 ఆపరేషన్ తర్వాత ఇప్పుడు చేయించేది హైదరాబాద్ లో 5వ ఆపరేషన్. సో వీళ్ళు పెద్ద పెద్ద స్కానింగ్ తోని అండ్ పర్ఫెక్ట్ ప్రాబ్లం దొరకబట్టి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందుకోసమే 5 లక్షల వరకు అమౌంట్ అయితే ఖర్చు అవుతున్నాయి ఫ్రెండ్స్. సో గత మేలోనే చాలా మంది హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు నేను గత 3.5 సంవత్సరాల నుంచి సంపాదించినంత ఇదే ఆపరేషన్లకి లక్షలు వేలు పెట్టుకుంటూ వస్తూనే ఉన్నాను. కానీ నాకు ఎక్కడ కూడా కరెక్ట్ సొల్యూషన్ దొరకక మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎంతమందిని అడిగినా సుత ఎవ్వరు కూడా ₹1 సహాయం చేస్తలేరు. ప్లీజ్ దయచేసి చూసే ప్రతి ఒక్కరూ ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ అమౌంట్ మీకు తోచింది సహాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ మొన్న ఎండాకాలం కూడా చాలా మంది సహాయం చేశారు. సో ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం చేస్తున్నాను. సో అలాగే ఇప్పుడు కూడా మీకు తోచినంత దయచేసి ఏమనుకోకుండా సహాయం చేయండి. ఒకవేళ సహాయం చేయడానికి మొన్న చేశాం కదా సహాయం మళ్ళీ చేయడానికి ఇబ్బంది అని మీరు అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని కొందరికి షేర్ చేయండి. షేర్ చేస్తే వారైనా కూడా కొద్దిలో కొంత ఎంతో కొంత వాళ్ళకి తోచింది మనకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నాకు ఇక్కడ అమౌంట్ అనేది ఆపరేషన్స్కి లేకపోతే బెడ్ ఛార్జ్కి లేకపోతే మన మెడిసిన్స్కి ఏదో ఒక రూపంగా దయచేసి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ నా దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని మొత్తం అమ్ముకొని తీసుకొని రావడం అయితే జరిగిందండి. ఇంకా నాకు 2.5 లక్షలు అయితే తక్కువ పడుతుంది. కనీసం 50,000 నా దగ్గర ఉన్న ఒక 2 లక్షలు అయితే ఇంకా కావాలండి. ప్లీజ్ సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైనంత మట్టుకు ఎక్కువ మందికి షేర్ చేసి నా బాధను అర్థం చేసుకుంటారని
నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇంకా ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫైనల్ గా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీకు ఏదైనా సమస్య ఆరోగ్యపరంగా వస్తే దయచేసి ఇద్దరు ముగ్గురి డాక్టర్ కన్సల్టేషన్స్, అంటే ఇద్దరు ముగ్గురి ఒపీనియన్ అయితే తీసుకున్న తర్వాత, అది ఆపరేషన్ అయినా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం అయినా ఇద్దరు ముగ్గురు డాక్టర్లని కన్సల్టేషన్ తీసుకోండి. ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే అది ముందుకేయండి. ఇది నేను గుడ్డిగా వెళ్ళి ఏ డాక్టర్ చెప్తే ఆ డాక్టర్ మీకు ఇది చేస్తే మీకు ఈ సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పడం వల్ల గుడ్డిగా పోతున్నాను. వాళ్ళు అడిగినంత అమౌంట్ కట్టేస్తున్నాను. తీరా పోయి చూస్తే నిన్ను ఎవడు రమ్మన్నాడు, లేకపోతే ఇది ఇంతే ఉంటుంది అది ఎంతే ఉంటుంది అని బెదిరించి పంపిస్తున్నారు. నాలాగా మీరు కాకూడదు ప్లీజ్.